దేవుడు మరొకసారి మళ్ళీ నిలబడడానికి దేవుడు కృపణిస్తూ వచ్చాడు. అందులో బట్టి మీకు వందనాలు తెలియజేస్తాను. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే బైబిల్లో దాదాపు 220 కంటే పైసలు ప్రార్థనలు ఉన్నాయి. ఇతరులు తీసుకువచ్చారు, ఒక పదులు వచ్చారు. ఒకరి మనం చూసుకున్నట్లయితే దాదాపు 176 ప్రార్థనలు ఆధారితంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 176 ప్రార్థనలు బైబిల్లో మనం ప్రార్థన చేసినట్లు ఉంది. ఇంకా ఒకరి వచ్చేసరికి దాదాపు 40 సార్లు ఆ యొక్క ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఒక విశ్వాస జీవితానికి ప్రార్థన ఎలా ప్రాముఖ్యం లేదంటే, ఉదాహరణకు ఒక చిన్నపిల్లవాడిని మనం తీసుకున్నట్లయితే అతను పుట్టినప్పటి నుంచి తర్వాత సంవత్సరానికి ఏం చేస్తారు? ఎదుగుతా ఉంటాడు కదా. అట్లా ఎదగలేదనుకో ఏం చేస్తారు? దాన్ని బాధపడతా ఉంటారు కదా. అట్లే ఏంటి అంటే చిన్నపిల్లవాడు పుట్టిన తర్వాత పెరుగుతా ఉంటారు. లేదంటే అదే స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఏమైనా తల్లికి చాలా బుద్ధి కలిగిస్తున్నాడు. అందుకే బైబిల్లో కూడా మన విశ్వాస జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంటే ఆ విశ్వాస జీవితంలో ప్రార్థన ఉదాహరణకు 5 నిమిషాలు చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక 10 నిమిషాలు. బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది ఏం చేస్తూ వస్తారంటే భక్తులు, సరే భక్తుల గురించి చూద్దాం. మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఎంతసేపటికి మన సొంత ప్రార్థన, మన అవసరం, మన అంతలు ఇవే చేసుకుంటారు. కానీ ఎవరైనా ఇలా ప్రార్థన చేస్తూ వస్తారా? ఏమని ప్రభావితం ఈ సంవత్సరం విశ్వాసంలో ఒక 10% ఎదిగాను, ఇంకా ఒక సంవత్సరానికి ఒక 20% ఎదగాలి, ఇలా ప్రార్థన చేస్తారు. ఇంకా ఏంటి? నేను ఆత్మీయంగా దేవుని గ్రంథంలో కొద్దిగా అభివృద్ధి చెందుతూ వచ్చాను. ఇక నేను ఆత్మీయంగా ఇంకా నేను ఇంకా కొద్దిగా ఎదగాలని ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేదు. ఇంకేంటి? నాకు స్వార్థ చేయడానికి రాకుండా నేను స్వార్థ చేయడానికి నాకు నేను కృప చూపించు. అలాగే దేవుని మందిరంలో ఇలానేమో ఎదుగుబాట్లు నేను అభివృద్ధి పరచుకోవాలి నాకు ప్రార్థన చేసుకోవడం చాలా తక్కువ. ఎంతసేపటికి మనం ఏం చేస్తామంటే మన కుటుంబ అవసరాలు, మన తరగతులు, మన స్వస్థతలు, తర్వాత మన అక్కలు, కొడుకులు, కూతులు, బంధువులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఏమన్నా మన ఆత్మీయ జీవితాన్ని నిర్వహించుకోవడానికి ప్రార్థన ఉండదు. దానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తాం. అందుకే ప్రస్తుతమైన బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో అక్కడ స్వయం యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నన్ను పంపినవాడు ఎవరంటే కలిగినటువంటి దేవుడు. ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు పైన మాట్లాడితే ఏం చెప్తామంటే, నన్ను పంపినవాడు నాకు ఏమైనా చాలు. మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు మన జీవితంలో మన కోరిక ఏమైంది? జీవితం అంతా ధన్యమే. దేనికైనా శారీరక రోగాలు అవి వస్తాయి మానవునికి. కానీ మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు మన కోరిక అంటే ఆ సంతోషమే, ఆ ఆత్మీయ ఆనందమే అది చెప్పరాసేటువంటి అమ్మాయి సంతోషం. అంటే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, స్వయం చెప్తా ఉన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. నన్ను పంపినటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారు ఏమైనా తోడైనాడు. సరే, యేసుక్రీస్తు వారు కూడా దేవుడే, తెలుగులో ఏకమైనటువంటి దేవుడు. ఆ దేవుడు చెప్తా ఉన్నాడంటే నన్ను పంపిన వాడు తల్లినటువంటి దేవుడు నాకు తోడైనాడు. తెలుసుకోవడం ఏంటంటే, ఆయన ఇష్టమైన నేను ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయన నేను ఉండగా వీక్షించలేదని చెప్పాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టమైన నేను ఎల్లప్పుడూ
కలిగినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమికి పంపించినటువంటి ఆ యొక్క కార్యాన్ని సంపూర్ణం చేస్తామని ఏం చేస్తామన్నారు? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయండి. ఆయనకి ఇష్టమైనది ఏది జీరో, ప్రతి దానికి క్వశ్చన్ మార్క్ లేవు, దానికి కాలం లేవు, అంటే ఏం లేదు. ఏం చేస్తున్నారు? నన్ను ఆయన ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాలని చెప్తున్నాను. సరే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇష్టమైన కార్యాలు ఈ భూమి మీద ఏం చేస్తూ వచ్చాడు అది కూడా మనం చూసుకొని ప్రారంభంలో మాట్లాడుతున్నాం. దానికంటే ముందు వారం చూసుకున్నట్లయితే మా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మా మాట ముందు మన బైబిల్ గ్రంథంలో దేవుని ఇష్టమైనటువంటి మనుషులు ఆ దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వారు కొందరు ఉన్నారు. వారి లెక్కలు చూపిస్తాం, చూసుకొని వెళ్తాము. అపోస్తలుల అప్పుడు అధ్యాయం 22వ వచనం. తర్వాత మనల్ని గ్రహించి నాలుగు వారికి రాజుగా ఏర్పరచాను, మరియు ఆయన నేను యేసయ్య కుమారుడను దావీదు అనుకుని అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తాను. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమో సాక్ష్యం ఇస్తాడు అంటే అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏమైతే భావం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, అది సాక్ష్యం కదా. అందుకే బైబిల్ గ్రంథంలో దావీదు గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నా విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు దగ్గర కలిగిన ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మాట చెప్తారు. ఏ మాట చెప్తారంటే అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం. ఈ సాక్ష్యము దేవుడు మనకు ప్రత్యక్షమైన ఈ సందర్భాలు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ప్రత్యక్షమై మన గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పాలి కదా. అది ఎవరి బాగా తెలుసు, నా గురించి నాకు తెలుసు, నీ గురించి నీకు తెలుసు. అయితే దావీదు గురించి చెప్తా ఉన్నాడు దేవుడు, అతను నా ఇష్టానుసారమైన మనుషులు, అతను నా దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తాను. ఈ సాక్ష్యం ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఉదయం అందరూ ఎత్తపడతారు కదా, ఎత్తపడేప్పుడు ఈ సాక్ష్యం ఉపయోగపడుతుంది. అప్పుడు చూస్తాం అందరం. ఏం చూస్తాం? సాక్ష్యం ఉంటే దావీదు చూస్తాం, సాక్ష్యం లేకపోతే ఇక్కడ నిలబడతాం కదా. సరే, మన డాక్టర్ కాదు రెండో వ్యక్తులు మనం దేవుడు చెప్పినటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మనుషుల్లో ఇంకొక వ్యక్తిని మనం చూస్తాము. దేవుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏమేమి కలిగిందంటే శ్రేష్టమైన అది దేవుని తగ్గించను, దేవుని అర్థం గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతిని ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. దేవునికి మరణించాడు, అది ఆ విశ్వాసం ఏం చేస్తా ఉన్నాడు? ఆ విశ్వాసం ద్వారా అతడు మృతిని ఆ విశ్వాసం ద్వారా మనం అదే మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని మన మధ్య నివసిస్తున్నటువంటి ఆ దేవుడు దేవుడు ఎప్పుడో 5 ఆధార భూమి పుట్టినటువంటి దినాల్లో ఆనంద దినాల్లో చదివినటువంటి దేవుడు ఈ దినాలు మనకు సాక్షిగా కావాలి. దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దేవుడి గురించి బైబిల్లో తక్కువ సమయం రాయబడి, కానీ ప్రపంచమంతా ఈ దినామ దేవుడి గురించి మన సాక్ష్యం
ఇదొక దర్శనం అన్నమాట. ఈ దినాన మనం దేవుని దర్శనై నువ్వు నీతిమంతుగా కాలాన్ని పరీక్షించుకొని నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వు నీ జ్ఞానాన్ని కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు అందరూ దేవునికి ఇష్టమైనటువంటి పనులని ఇలా నెరవేరుస్తూ వచ్చాడు. అంతకంటే ముందు భక్తులను కూడా వారి గురించి వారి జీవిత విధానం, వారి జీవించిన విధానం బట్టి వారి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఫస్ట్ మొదటి మన మనసుకు వచ్చాము, దాడులు దేవుడు తీసుకొచ్చాడు. అతడు నా ఉదాహరణ మనుషులు, అతడు నా ఉద్దేశాలను నెరవేర్చాడు. రెండవది దేవుడి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతను విశ్వాసం బట్టి నీతిమంతుగా తీర్చబడుతూ వచ్చాడు. మూడవది మన మనసుకు వస్తానే అదే వచ్చినాము. విశ్వాసం బట్టి మరణం చూడకున్నట్లు కొనుక్కోబడను. అతను కొనుక్కోబడకు దేవునికి ఇష్టమని సాక్ష్యం ఇస్తాను. ఇక్కడ చూస్తున్నప్పుడు మనిషి పేరు ఆమె ఏం చేస్తున్నాడంట, మరణం చూడకుండా కొనుక్కోబడను. అతను కొనుక్కోబడకు దేవునికి ఇష్టంగా సాక్ష్యం పొందుతాడు. స్వయం దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దానికేమో ధ్యానం మనుషులు అన్నారు. తర్వాత దేవుడికేమో విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. తర్వాత ఆనకు ఏం చేస్తుంది, ఆనకు అతని కొనుక్కోవడం కొనుక్కు దేవుడికి కొనుక్కోదు కదా. కొనుక్కోక ముందు మనము దేవుడికి ఇష్టంగా లేకపోతే మన ప్రార్థన మరియు ఏమైనా సఫలమైతే విఫలమైతే దేవుడికి ఇష్టం లేకపోతే దేవుడికి మనం ఇష్టంగా లేకపోతే మన ప్రార్థన సఫలమైతే విఫలమైతే. అందుకే ఇది దేవుడు మనతో మాట్లాడతాం. సందర్భంగా స్టార్టింగ్లో ఉన్నాను సరే, వేరే సార్ ప్రార్థన చేసుకోవడానికి 5 నిమిషాలు ముగిస్తాను. అయితే ఆమె గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె దేవుడు నడుచున్నాడు. అయితే అతను దేవుడి దగ్గరికి కొనిపోవడానికి ముందు అతను దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. ఆ ఇష్టం ఏంటి, ఆ వాక్యవాదం మనకు తెలుసు. సరే, అతను కూడా దేవుడి మీద సాక్ష్యం పొందుతూ వచ్చాడు. మనం చూస్తున్నాం, మరొకసారి ఇంకా వైద్యులను మనం చూసినట్టు ఆదికాండం మొదటి వచనం, ఆదికాండం మొదటి వచనం. నీవే నీవు నీ ఇంటివారు ఏం చేస్తారన్న, ఈ తరంలో ఆ దేవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరిలో ఎటువంటి పడ్డాయో నీకు ఎంత గొప్ప సాక్ష్యం. మనమందరం దేనికోసం ప్రయాసపడతా ఉన్నాం. దేవుని దగ్గర నీతిమంతులు, ఏదైనా ఇష్టలు, మన నమ్మకమైన మనసాస్తులు, తర్వాత ఇవన్నీ ఒక ఆలోచించడానికి కదా ఈ ప్రయాస అంతా మన జీవితంలో లేదా ఆ విశ్వాసంతో రోజు అయిపోయింది కాదు, ఒక దినాల్లో అయిపోయింది కాదు. మనం వెళ్ళే వరకు ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని మనము కొనసాగిస్తూనే ఉన్నాం. అందుకే దేవుడు వాటిని మనకు బాధ్యతగా చూపిస్తా ఉన్నాడు. ఏమో చూస్తామంటే ఎవరు ఇక నోము తెలిసి ఈ తరంలో నీవే ఏకవచనం కదా, బహువచనం కాదా, నీవే దేశ సంఘంలో దేవుని ప్రత్యక్షమై నీవే ఈ దేశ మందిరంలో. అందుకంటే ఇక్కడ కూర్చున్నవారి అంటే నీతిమంతుడు అంటే ఎంత సంతోషం కదా. ఆ సంతోషాన్ని దేవుడి చేత ఆనందాలు వాళ్ళు మాత్రం అనుభవిస్తారు కదా. అందుకే బైబిల్ గ్రంథం మనకు ఈ మన పితరుల వాళ్ళు బాధ్యతలను చూపిస్తున్నారు. నీవే ఈ తరంలో వారిలో నివసిస్తున్న ఆ ప్రపంచంలో, ఆ దేశంలో, సర్వ భూమి మీద నివసిస్తున్న అందరిలో లోకంలో మాట్లాడుతున్నారు. ఈ తరంలో నీవే నా యొక్క
ఎంత గొప్ప సాక్ష్యం కదా. సరే మన ప్రార్థనలో మనకు ఇంకా ఉన్నది కాదు. సరే మన ప్రార్థనలో ఉంటున్నాము. అలాగే నాలుగు వ్యక్తులని దేవుడు సాక్ష్యం తీసుకువచ్చాడు. ఒకరు దావీదు, రెండో ఆయన ఇష్టమైనటువంటి పనులు చేసి వాళ్ళు దేవుని చేత సాక్ష్యం పోయినవారు. అయితే యేసు క్రీస్తు వారు కూడా మన చదువులను లేక వాళ్ళు వర్షంలో ఆయన ఒంటరిగా ఆయన ఇష్టమైన ఆయన నెరవేర్చేది కనుక ఆయనలో ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ యేసు క్రీస్తు వారు పంపినటువంటి ఆ తండ్రి దేవునికి ఇష్టమైన కార్యం ఏం చేసి వచ్చారో కూర్చున్నాము. లూకాసు వార్త 22వ అధ్యాయం 41-42. అదే ప్రసక్తిలో లూకాసు వార్త 22వ అధ్యాయం 41-42. వారి యొక్క నుండి వాటి యొక్క దూరం వెళ్ళి మొదలని తల్లి తండ్రి ఈ గిన్నె నా ఎదురు గ్రహించుటకు నీ చిత్తమైన గ్రహించును, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే స్థితించున్నా. కానీ ఇది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపినటువంటి ఉద్దేశం ఏం చేస్తారంటే ఈ గిన్నె నా ఎదురు గ్రహించుటకు నీ చిత్తమైతే గ్రహించును, అయినా నా చిత్తం కాదు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కదా. ఒక మనిషి కొద్ది గంటలు తీసుకెళ్తారు. అదే ఏసు తీసుకున్నారు ఖరీదైన దేవుడిని ప్రార్థన చేస్తే ఆయన దేవుడే కుమారుడైనటువంటి దేవుడు చేస్తే ప్రార్థన ఆనందిస్తారు. అయితే ఏసు తీసుకున్న తన ఇష్టాలన్నీ ఏం చేస్తారంటే అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తాము, ఆ ప్రార్థన ఎంత చక్కగా చేస్తామని అయినా మా ఇష్టం కాదు, అలాగే ఆలోచిస్తున్నారు. కానీ అది నా ఇష్టం కాదు. ఈ గిన్నె మన నుంచి నీకు ఇష్టం అంటే తీసే కదా. ఇది యేసుక్రీస్తు ప్రభువుగా చేసినటువంటి ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన కాదు, దేవునికి ఇష్టమైనటువంటి ఆయనకి ఇష్టమైన కార్యం ఎన్నో కార్యం ఉంటాయి. ఇంకో కూర్చొని లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. తల్లిదండ్రులు బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయించుగా ఆకాశం ప్రకటించాలి. ఇక్కడ యేసుక్రీస్తు తల్లిదండ్రులు బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేస్తున్నారా. ఇక్కడ ఆకాశం తెరవబడి ఉంది, బైబిల్లో పరలోకం తెరవబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందన్న పరలోకము తెరవబడి ఉంది. ఎంత ఇష్టమైన కుమారుడైతే ఆ పరలోకం తెరవబడి చెప్పండి కదా. సరే ముందుకు వెళ్దాం. ఆయన చేసిన
ఇంకా కొన్ని ప్రాణాలను తీసుకుంటుంది కదా. మొదటిగా నా ఇష్టం కాదు కాబట్టి నీ ఇష్టమే సిద్ధించిన కానీ ప్రార్థన చేసుకుని వచ్చాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ అందరూ బాప్తిస్మం సిద్ధిస్తున్న వాళ్ళు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్న ఏం జరగండి ఆ పర్వతమే తెరవడంతో వచ్చింది. అంత గొప్పటి కాదు. అంతవరకు ఇందులో మనం నామం చూసుకున్నట్లయితే మార్కు వార్త 32వ వచనం. ఆయన బృందావనం నుంచి ఇందులో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. బృందావనం నుంచి యేసుక్రీస్తు వారు తన కోసం చేస్తాడు. ఎవరి కోసం చేస్తాడు ప్రార్థన? ఎవరి కోసం చేస్తాడు ప్రార్థన? ఆయన బృందావనం నుంచి ఇందులో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాం. అన్నిలో ఏ కాలం ప్రార్థన కలుగుతా ఉన్నాడు. దేని గురించి దేని నిమిత్తం? ఇక్కడ ప్రజలు యూదులే దీన్ని హింసిస్తారు, సమస్యలు చేసుకొని అప్పగిస్తారు. అది కాదు విషయం. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడికి పంపడానికే మన కోసం మన భావం నిలుపుకొని అతను శివ వేయబడాలి. అయితే ఈ మనకి ఈ ప్రార్థన చేస్తామంటే ఎందరూ లేచి దేవుడు తపాసం చేయడం, ఎందరూ అన్ని మనం లేచి ఇంకా చీకటిగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ పోయి ప్రార్థన చేస్తాం. ఇవన్నీ మనకి ఏంటంటే బాధ్యతలు, మన విశ్వాస జీవితానికి ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడానికి, ఆత్మీయ ప్రజలను నూతనపరచడానికి, ఎదగడానికి ఇవన్నీ యేసుక్రీస్తు బాధ్యతలు చూపిస్తూ వచ్చారు. సరే, యువకులు మన భావం చూసుకున్నట్లయితే ఆయన చేసినటువంటి ప్రార్థనలు దేవుడికి ఇచ్చినటువంటి మర్యాద ఏంటంటే ఇవన్నీ దేవుడికి ఇచ్చినటువంటి మామూలు యువకుల ద్వారా ఆత్మీయం అనవచ్చు. దేవుడు ప్రార్థించలేదు, రాత్రి గడిపారు. కొండకు వెళ్ళి ఇది కొండని ప్రార్థన. సరే, ఇవన్నీ మనము చూస్తున్నట్లయితే ఆయన చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి. ఆయన ఇష్టమైనటువంటి విషయ గ్రంథము 53వ అధ్యాయము అండి. విషయ గ్రంథము ఎక్కడ చూసుకుని మనం చూస్తున్నాం. విషయ గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో అందరికీ బాగా మనుషులను గనులతో కలిసి అతను ప్రవచనము పాలించును. ఏదైనా మరణము మానవ ఆలోచనను అతిక్రమం చేయకుండా విషయమైన అనేక పాపములను భరించు తిరుగుబాటు చేస్తున్న విజ్ఞాపనం చేశాను. ఎంత చక్కటి మాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ముందే భవిష్యత్తు మాట ఏంటి? మాట ఏంటంటే అనేక పాపములను భరించు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనం చేస్తాను. మనమందరం తిరుగుబాటు చేస్తున్నాం. దినదినం మన కార్యక్రమం చేత, మన మాటల చేత, మన తలంపుల చేత, మన క్రియల చేత తెలుసు దేవుడు లేనప్పుడు ఏం చేస్తామంటే తెలిసి కూడా దినదినం వారి కొరకు ఈ భారత అందరి కొరకు ప్రపంచంలో మానవుల కొరకు తిరుగుబాటు చేసినప్పుడు అందరి కొరకు అందరి కొరకు ఏం చేస్తామన్నా వేసుకోవాలి, జ్ఞాపకం చేస్తామన్నా దేవుడుగా దేవుడుగా. లేకపోతే మనం ఈ భూమి మీద కావాల్సిన కారణం మన పాపం చేత మాట్లాడడం చేత మన పాపంలో మన దోషం చూసేలా అందుకే ఇక్కడ దేవుడు కూడా అనేక పాపములు భరిస్తూ తిరుగుబాటు చేసే వాళ్ళ గురించి విజ్ఞాపనం చేస్తా ఉన్నారు. ఆయన విజ్ఞాపనం చేస్తా ఉన్నారంటే తిరుగుబాటు స్వభావం మనం అందరూ ఇద్దరు సభ్యులుగా ఉన్నాం. నేనెప్పుడు తిరుగుబాటు చేస్తున్నాను కదా. ప్రతి మనిషితో తిరుగుబాటు స్వభావం అది దేవుడికి తెలుసు. అయినా ఏం చేస్తామంటే దేవుడు మనకు ఏం చేస్తామని విజ్ఞాపనం చేస్తాం కాబట్టి
మనం బతుకుతున్నాం. మన శక్తి, మన భక్తి, మన విశ్వాసం, మన అందచంద బోధ ఇవన్నీ జీవం విధానం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభావాన్ని రక్షించినటువంటి వరకు కూడా నీకు తెలియకుండానే విశ్వాస జీవితంలో తిరుగుబాటు చేసుకున్నాడు. అది ఎవరైనా కావచ్చు, సంబంధులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఆ తిరుగుబాటు స్వభావం దేవుని దగ్గర చేయలేదు. ఆ పాపంలో దేవుని దగ్గర చేరవు కదా. ఆడు ద్రోహుల ఆహారం మోసంటే కణాలు దేశాన్ని ప్రవేశించాడు. ఆరు లేదు అనుకుంటున్నాం, చాలా సింపుల్గా తీసేసుకుంటాం కదా తిరుగుబాటు స్వభావం. ఎవరంటే అయితే దేవుని దగ్గర ఏమంటాడు, సరే నువ్వు ఆ స్వభావం కలిగిన వాళ్ళను, నేను ఆ స్వభావం కలిగిన వాళ్ళను. అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మనకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు, అనేక పాపం కలిగిస్తూ అనేక అనుకున్నాం, నువ్వు నా నేను నా అందరూ. అయితే దేవుడు అంతా తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాక ప్రతిదినం ఇంకా నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, పలానా కుమార్తె, పలానా వారు ఇంకా మాట్లాడే చేస్తే ఏం చేస్తా ఉన్నాడు, దేవుడు విజ్ఞాపనం చేస్తా ఉన్నాను కదా. మాసాగా దేవుడి దగ్గర మనం లోబడి తన జీవితానికి మన ఉద్యోగం అర్పించడానికి. అందుకే నేను ఫస్ట్ చెప్పినట్టు మాట, ఈ దినంలో ఎవరు లేదంట ఆత్మీయ ఇలాంటి పనులు చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆత్మీయతగా దినము ఉపయోగించు, ఆ విశ్వాసాన్ని పెంపొందించు. తర్వాత ఇతరులను ప్రేమించేలా తయారు చేయి. తిరుగుబాటు స్వభావం ఉంది, అది మార్చుకోవడానికి నాకు ఉండొచ్చు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు లేరు. అందుకే యేసుక్రీస్తు అందరూ మన సొంత కార్యం చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యం చూసేవాళ్ళు పని చేసేవాళ్ళు లేరు. దేవుడు సరే టైం అగ్రమంలో కట్టించుకుంటూ అది చెప్పుకు వచ్చారు. మనం చదువుకున్నటువంటి భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. అందరూ ఒకసారి మనం చదువుకుని మనం నిలుచుకున్నాం. నన్ను పంపిన వాడు నాకు తోడైనాడు, ఆయన ఇష్టమైన కార్యక్రమం చేయలేదు కనుక ఆయన పెట్టలేదు. ఆయన చనిపోయినా కూడా తిరిగి లేచినటువంటి దేవుడు కదా. ఆయన తిరుగుబాటు చేశారు కదా, మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి దేవుడు. అదే దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం. ఆ నలుగురు ఎవరైతే దేవుడి చేత సాక్ష్యం పొందుతూ వచ్చారో, ఈ రాత్రి దేశ పద్ధతిలో ఇప్పుడు వచ్చిన విశ్వాసాలందరికీ దేవుడి చేత ఆ నలుగురు ఎవరైతే సాక్ష్యం పొందుతూ వచ్చారో ప్రతి ఒక్కరికి దేవుడు సాక్ష్యం పొందిన ఒక పేరు పిలిచి నీకు సాక్ష్యం ఇచ్చేవాడు అన్నాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు కనుక అది మనం గుడ్డిగా నమ్మి దేవుడు మన దేవుడు మనం భయపడదు. అయితే తిరుగుబాటు స్వభావం తర్వాత ఇంకా మనం చూస్తూ చెప్పుకొని ఆ స్వభావం మానుకుని మన ప్రార్థన ఎల్లప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం ఆత్మీయమైన ప్రార్థన ఉండాలి. శారీరకమైన పరిస్థితుల గురించి ప్రార్థన చేసుకోవడానికి